తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనము జగన్మాత వైభవంలో అమ్మవారిని ఎలా ధ్యానించుకోవాలన్నది తెలుసుకున్నామండి. ఇప్పుడు అమ్మ గురించి ఏమిటి అన్నది చెప్పండి. తప్పకుండా చెప్తానండి. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా శ్రీమాత్రే నమః. మనము ధ్యాన శ్లోకాల్లో అమ్మ యొక్క స్థూల వర్ణన, తత్వ విచారణ, అలాగే అమ్మని ఎట్లా ధ్యానించాలి అనే వాటి గురించి చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనము ఎందుకు ఉద్భవించింది అనేది ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాము. శివపురాణాలన్నీ కూడా దక్షయజ్ఞం కథతోనే మొదలవుతాయి. అవునండి, శివపురాణాలన్నీ అన్నీ కూడా దక్షయజ్ఞంతో మొదలవుతాయి. అందరికీ తెలిసిందే, సతీదేవి యోగాగ్నిలో దహనం అయిపోయిన తర్వాత మేనక హిమవంతుల పుత్రిక పార్వతీదేవి కింద మళ్ళీ జన్మించింది. పార్వతీదేవిగా జన్మించారు. ఈ పార్వతీదేవి కింద జన్మించినప్పుడు కూడా మళ్ళీ ఆవిడ శివుడినే వివాహం చేసుకోవాలని చెప్పి తపస్సు చేశారు. ఈ తపస్సు చేసినప్పుడు పార్వతీదేవి, దేవతలందరూ మన్మధుడి దగ్గరికి వెళ్తారుగా. అవునండి. వెళ్ళి మన్మధుడి యొక్క బాణాలు ప్రయోగిస్తారు శివుడి మీద. ఆయన త్రినేత్రం తెరవగానే మన్మధుడు బూడిదైపోతారు. ఇక్కడ నుంచే మనకి లలితా సహస్రనామం, అంటే లలితాదేవి ఎందుకు ఉద్భవించింది అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. పార్వతిగా పుట్టి శివుణ్ణి చేరుకోవాలని తపస్సు చేసినప్పుడు మన్మథ బాణాలు ప్రయోగిస్తాడుగా శివుడి మీద. అప్పుడు ఏమవుతుంది, ఆయన యోగా మూడో కన్ను తెరవగానే ఆయన దగ్ధమైపోతాడు మన్మధుడు. ఆ బూడిదని ఏం చేస్తాడంటే, ఇక్కడ చిత్రకర్ముడు అనే గంధర్వుడు ఒక బొమ్మ కింద తయారు చేస్తాడు. ఒక మనిషి కింద పెద్ద ఆకారం తయారు చేస్తాడు. మన్మధుడి భస్మాన్ని ఈ మన్మధుడి భస్మాన్ని తయారు చేసినప్పుడు బ్రహ్మదేవుడు ఆ యొక్క తయారు చేసిన విగ్రహాన్ని చూసి, ఆ ఆకారాన్ని చూసి బండ అంటాడు. బండ అంటే అర్థం అంటే ఎందుకు అట్లా అన్నారు బ్రహ్మదేవుడు? అదే బండ అంటే వెటకారము అని అర్థం. మనం పిల్లల్ని కూడా చూడండి తిడతాం. వెటకారము అని ఒక అర్థము, మూర్ఖుడు అని అర్థము. చూడండి, మన పిల్లల్ని కూడా అబ్బా వీడు ఎంత బండగా ఉంటాడో బాబోయ్ అంటూ ఉంటాం. అవునవును, బండోడు వాడు అంటూ ఉంటాం. బండోడు అన్న వాడికి బాగా తెలుస్తుంది. అంటే బండ అంటే ఏంటంటే మూర్ఖుడు, బద్ధకస్తుడు. ఇక వెటకారం అని కూడా, వెటకారంగానే బ్రహ్మ అంటారు బండ అని. ఈ బండ అంటే ఒక రకంగా వెటకారం అని కూడా అర్థం వస్తుంది. వెటకారమే. ఈ బండే బండాసురుడు. బండాసురుడు అనే రాక్షసుడి కింద తయారయ్యండి ఆ విగ్రహం. అంటే ఈ బూడిదతో చేసిన విగ్రహము, చిత్రకర్ముడు అనే గంధర్వుడు ద్వారా తయారు చేయబడిన ఈ విగ్రహము బండాసురుడనే రాక్షసుడి కింద తయారయ్యి, చూడండి ఎంత నేను ఇప్పుడు చెప్తానుగా, మళ్ళీ ప్రస్తావించుకోవాలి. అంతర్ముఖ సమారాధ్య. మనలో మన్మధుడు దేనికి గుర్తు? కామవాంఛకి గుర్తు, కోరికలకి గుర్తు. కోరికలు ఎక్కువైపోయిన తర్వాత మనలో ఒక మూర్ఖత్వం, అహంకారం పెరిగిపోతుంది. అందుకనే కదా కోరికలే గుర్రాలైతే అంటారు. ఒకలాంటి మూర్ఖత్వం తయారవుతుంది, మొండితనం. ఈ మూర్ఖత్వం పేరే బండాసురుడు. అమ్మో, మనలోనే ఉన్నాడు అనమాట. బండాసురుడు అనే ఆయన పట్టడం కూడా చూడండి ఏంటి, శూన్యక పట్టడం. శూన్యం అంటే ఏంటి? చీకటి. అంటే అమ్మ ఎందుకు ఉద్భవించిందో చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మన్మధుడి దహనమైన బూడిదతో తయారు చేసిన విగ్రహానికి బండాసురుడు అని నామకరణం చేశారు. ఆ బండాసురుడు అనే రాక్షసుడు శూన్యక పట్టణానికి అధిపతి, రాజు. ఈ శూన్యక పట్టణానికి అధిపతి అయిన రాజుని అమ్మ ఎలా సంహరించింది అని చెప్పడమే
మనలో ఉండే చీకట్లని అమ్మ ఎలా పారద్రోలుతుంది అని చెప్పడమే లలితా సహస్రనామం. చూసారా మొదట్లోనే ఎంత ఉందో దాంట్లో. లలితా సహస్రనామం ఇప్పటికైనా గుర్తించండి లలితా సహస్రనామాన్ని, ఆ యొక్క విలువల్ని కాపాడండి. అందరికీ నేను చేస్తున్న విన్నపం అమ్మ, లలితా సహస్రనామం ఎవ్వరు చదువుతున్నా మనలో ఉండే దురలవాట్లని దుష్కర్మల్ని తొలగించుకోవడానికి అమ్మ మనకిచ్చిన వరము. అందరూ సద్వినియోగపరచుకోండి. తప్పకుండానండి, తప్పకుండా సద్వినియోగం. తెలియకపోతే తెలియదు, అంతే. తెలిసిన తర్వాత అందుకే నేను మారాలి మొన్న కదండి. చెప్పాగా, తెలియకుండా చదివితే ఎంత రావాలో అంతే వస్తుంది, తెలుసుకుని చదివితే ఎంత రావాలో అంత వస్తుంది. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు తెలుసుకుని చదివితే ఆ బండాసురుడు అనేవాడు మనలోనే ఉన్నాడు. మనలో ఉండే అసుర లక్షణాలు, రాక్షస లక్షణాలు, అదేంటి మొండితనం, అజ్ఞానము, అజ్ఞానం కూడా చీకటేగా. అజ్ఞాన చీకట అంధకారాలు కదా. అంధకారం కదా, అజ్ఞానం అనేది కూడా ఒక అంధకారం. ఆ అంధకారానికే బండాసురుడు రాజు. ఇది ఒక కథ. ఈ బండాసురుడు ఏం చేస్తూ ఉంటాడు చూడండి, దేవతల్ని బాగా హింసిస్తూ ఉంటాడు. వాళ్ళ పనే అది కదా. అదే కదా. చూడండి మనలో అజ్ఞానం ఉంటే ఇక్కడ, అంటే నేను ఒక్కొక్కటి ఎందుకు ఇంటర్ రిలేట్ చేస్తానంటే, మనలో అజ్ఞానం ఉన్నప్పుడు దైవిక లక్షణాలని కోల్పోతూ ఉంటాం. అజ్ఞానం పైకి వస్తుంది, జ్ఞానం కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. సరే ఏం చేస్తుంది, రాక్షస లక్షణము దైవిక లక్షణాలని వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అదేగా జరిగింది. భండాసురుడు అనే రాక్షసుడు దేవతల్ని హింసిస్తూ ఉంటాడు. అప్పుడు ఈ దేవతలందరూ వెళ్ళి అమ్మని కలిసి ఈ బండాసురుణ్ణి వధించమంటే అమ్మ చిదగ్నిలోంచి పుట్టింది. అంతేగా, చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. దేవకార్యం చేస్తానికే కదా వచ్చారు. దేవకార్యం చేయడానికి అమ్మ ఇందుకు ఉద్భవించింది. ఇలాగ మనకి అమ్మ యొక్క ఉద్భవము బండాసురుణ్ణి వధతోటి ముడిపడి ఉందన్నమాట. ఇది మళ్ళీ మనం చెప్పుకుంటాంగా చిదగ్నిగుండ దగ్గర మనం చెప్పుకుందాము. ఇది భండాసురు యొక్క క్లుప్తంగా భండాసురుడి యొక్క వృత్తాంతం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో అమ్మ ఉద్భవించగానే సంహరించింది అని, బండాసురుడిని వధించడానికి పుట్టింది అని ఒకటి, దేవతలందరూ వెళ్ళి అమ్మని ప్రార్థిస్తే అమ్మ ఉద్భవించింది అని ఒకటి చెప్పడం జరిగింది క్లుప్తంగా. ఇది బండాసుర వధ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.